హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 ఆఫ్ మేకింగ్ ట్రైన్ అంటే మ్యాచ్ బాక్స్ ట్రైన్ మేక్ చేయడం అంతే. చాలా కష్టం మేక్ చేయడం, చాలా అంటే చాలా చాలా కష్టం ఇది మేక్ చేయడం. నేను చాలా కష్టంతో మేక్ చేశాను. మీకు లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో 17 minutes కానీ నాకు 2 hours తీసుకున్నారు నిజంగా చెప్పడానికి. లాస్ట్ టైం నేను అదేంటి ట్రైన్కి సర్కిల్స్ 6 అన్నాను. 6 కాదు 8. మీరేమనుకోవద్దు, నేను ఏదో మిస్టేక్గా చెప్పేశాను కాబట్టి మళ్ళీ 6 circles కట్ చేసుకోండి. అక్కడ తెలుగులో 6 కాదు, తెలుగులో చెప్పు. 6 కాదు, అది అన్ని సర్కిల్స్ 8 circles. తెలుగులో చెప్పు. నువ్వు దాంట్లో కూడా వీడియోలో తెలుగులో చెప్పు. చూడండి, ఇగో ఈ నేను కంటిన్యూ చెయ్యలేదు అంటే నేను భోజనానికి వెళ్ళాను, అందుకే సెకండ్ పార్ట్ అని అన్నాను. చూడండి ఎలా వచ్చిందో భలే, కానీ నేను ఎలా పెట్టానో ఫ్లవర్లా వచ్చింది. ఏదో కొత్తగా ఇప్పుడే వచ్చింది. నేను ఈసారి ఇలా దీంట్లోకి దూర్పి కాబట్టి నేను ఈ పుల్లలో 2 అన్నాను కానీ అది 3. నేను ఫస్ట్ చూసుకోలేదు, ఇప్పుడే చూసుకుంటున్నాను. నేను వేరేది ఏదో అనుకున్నాను, అందుకే ఇలాంటి పుల్లలు 3 కావాలి మనకి. ఎందుకంటే 3 boxesకి ఒక పుల్ల సరిపోయింది, ఇంకో 3కి ఇలా, అందుకే 3 పుల్లలు కావాలి. నేను ఈరోజు నా తమ్ముడు మీద చాలా అలిగాను, వాళ్ళు చేసిన నాన్ సెన్స్కి. ఇప్పుడు కూడా నేను వీడియో స్టాప్ చేసుకుని ఆడనే తిట్టాను. నాకు కావాల్సిన కార్డ్బోర్డ్ అంతా తీసేసుకున్నాను, నమ్మలేసి పాడేసాను. అందుకే పేపర్కిల్ ఆడుకో. సరే అయితే నేను చెప్పు ఎలా అయ్యో. సరే ఎలా అయ్యో. నీతో మాట్లాడాలా? సరే మాట్లాడుతాను. ప్రామిస్ కట్టా అంటే నీతో మాట్లాడను. ప్రామిస్ చేశాను నేను. ఇది తీసుకో, ఇంకోసారి పో అని చెప్పు, ఇంకో లాగేసుకుంటా. ఫన్నీగా ఉన్నా. నీకు ఈ ట్రైన్ వద్దా? నాకు కావాలి. కావాలంటే బయట తులసిమొక్క దగ్గర ఉంటుంది కదా, అది తెచ్చుకొని ఆడుకో. అలా ఫ్లవర్ షేప్లో రానంటే ఈజీగా అయిపోయింది. అంటే గ్లూ ఎందుకు ఫ్లవర్ షేప్లో వచ్చింది, ఎలా చేశాను అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా అన్నం కాదు. ఇలా కాస్త చేతి మీద గ్లూ వేసుకొని
ఇలా పెట్టి ఇలా రొటేట్ చేశాను అంతే, ఏదో ఫ్లవర్ షేప్లో వచ్చేసింది నాకు తెలియకుండానే. నాకు ఈ మెథడ్ తెలీదు, ట్రై చేసినాను కూడా అనుకోవద్దు మీరు. ఏదో ఇలా ఏదో మీకు మాట్లాడితే ఇలా ఏదో గ్యాస్లో వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాను ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్లా చేయొచ్చు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్గా చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. నేను డ్రెస్ ఏం మార్చుకోలేదు, జస్ట్ స్వెటర్ వేసుకున్నాను. మా ఇంటి దగ్గర చాలా కూల్గా ఉన్నది, వర్షాలు పడుతున్నాయి సడన్గా, అందుకే నేను స్వెటర్ వేసుకుని ఉన్నాను. ఇక్కడ ఇది హైదరాబాద్ కాబట్టి ఎలక్ట్రిసిటీ అంత ఈజీగా ఏం వెళ్ళదు. కొన్నిసార్లు కావాలనే తీసేస్తాడు, నాకు అంత కోపం వస్తుంది. కోపం అంటే ఒక్క టైప్ ఆఫ్ కోపం కాదు, స్మోక్లో తీసుకోమన్నాను కదా. తులసి మొక్క దగ్గర తులసి మొక్క దగ్గర ఇందాక వర్షం పడింది కదా, అది బాగాలేదు. ఇందాక వర్షమేం పడింది, ఇందాక వర్షం ఎందుకు పడింది అని అంటున్నాను కదా. మీరేం థింక్ చేయొద్దు, నా దగ్గర వర్షం లేదని ఉన్నది, ఇందాక పడలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. కాను ఎల్లో తాతతో క్యారమ్ బోర్డ్ ఆడుకో, తాతతో క్యారమ్ బోర్డ్ ఆడుకో. తాతతో క్యారమ్ బోర్డ్ ఆడుకో. ఈసారి తాతని పిలు, తాత దగ్గరికి వెళ్ళి తీసుకునిరా. ఇది ఎవరికి కనిపించబోకూడదు, తాత కూడా మెయిన్ టార్చర్ ఏంటంటే ఈ లోపలిది పెట్ట మాటికి ఊడిపోతుంది, బయట ఇలా ముట్టుకుందామంటే ఇప్పుడు అంటించాం మళ్ళీ వచ్చేది, అదే నా మెయిన్ ప్రాబ్లం. అసలు ఆరే వరకు ఉందామంటే స్ట్రాంగ్లు కాబట్టి ఇది హార్స్ తీసుకుంటుంది అంటించడానికి. ఇది 1 సెకండ్ 3 సెకండ్స్లో ఆరిపోయినట్టు ఫెవికాల్ కాదు, ఇది ఫెవికాల్ హ్యాండ్ మీద వేస్తే ఎలా ఆరిపోతాయి అలా కాదు, చాలా టఫ్ ఇది, కానీ చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. టఫ్ అయినా కూడా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అని చెప్పచ్చు, చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. ఒక్కోసారి అంటిస్తే ఇంకోసారి పేకడానికి అస్సలు ఛాన్సే అయ్యదు, అంత స్ట్రాంగ్ ఇది. అయ్యో అంటేసుకుంటాను అంతానే. నాకు అంటుకోవడం అంటే ఇలా ఇష్టం ఉండదు, చాలా కష్టం ఇది పెట్టడం, చాలా అంటే చాలా కష్టం ఇది. ఈ ట్రైన్లో కష్టమైంది ఏంటంటే లోపల ఇది అడ్డం, దానివల్ల అంతా ఊడిపోయింది. షిట్, చూడండి అంతా నా చేతికి అంటేసుకుంటాను. ఇదిగోండి బయట కూడా ఉండదు కదా, బయటది కూడా నాకు అంటేసుకున్నది. ఇది కూడా తీసుకో, ఆ తమ్ముడు దాన్ని చూస్తే అనుకొని తీసేసుకుంటున్నారు.
ఇక దొక్కితే విరుగుడు అని తర్వాత బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని పోయిరా ఫుల్లోకి మమ్మీ గారు నన్ను కూర్చున్నారా బయట అంటించాలి మళ్ళీ లోపల కూడా అంటించాలి నాకు టార్చర్ అసలానే నాకు ఇలా నచ్చదు కానీ చేయాల్సి వద్దు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ సచ్చి జడి ఒక్కటి అయ్యింది ఒక్కటి ఇప్పుడు అయ్యింది సెకండ్ది ఎలా చేయాలో అసలనే నా దగ్గర ఉన్నాయి 2 ఇయ్యి మళ్ళీ ఇంకో 2 మినిట్స్ వెళ్ళంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు అవి 4 అంటించడానికే 1 అవర్ పట్టింది మళ్ళీ ఆ 2 అవర్స్ చేయడానికి ఎంత పడుతుందో కాబట్టి 1 అవర్ వరకు మళ్ళీ వెయిట్ చేయండి నాకు 1 అవర్ అవుతుంది కానీ మీకు 2 మినిట్స్లో వస్తుంది అన్నట్టు మరి ఇదిగోండి 1 అవర్ 1 అవర్ తీసుకుంటుంది కానీ మీకోసం ఫ్లవర్ తయారు చేయాలి కదా మీరు చూస్తారు కదా ఫ్లవర్ ఎలా వస్తుందో అందుకే నేను చేస్తాను చేతి కంపించుకొని ఇలా ట్విస్ట్ చేయడమే ట్విస్ట్ ఎంత దూరాలుంటే అంత ఎట్టుకోవచ్చు ట్విస్ట్ చేస్తే వచ్చేద్దే ఒకసారి చూడండి ఇదంతా నా చెయ్యి తీసుకుంటుంది కొన్నిసార్లు నా చెయ్యి అంతేమో అలా స్టిక్కీగా అయిపోతుంది ₹0 చిక్కి అడుకు ఏదో సాంగ్ పాడేస్తున్నాను అనుకోవద్దు ఏదో చేస్తున్నాను చేతి కంటుకుపోతుందని ఏదేదో నేను థింక్ చేసినప్పుడు సాంగ్ పాడతాను చేస్తాను ఓకే మళ్ళీ 1 అవర్ అయ్యేకు కలుపుతాం మీకు 2 మినిట్స్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీరు ఇలా ఇరుక్కుని చేసుకోవచ్చు నాకు చాలా టయర్డ్గా ఉన్నానని ఇందాక ఇలా పెట్టాను కదా అలా పెట్టేస్తున్నాను కావాలంటే నాకు 2 పుల్లలు ఉన్నాయని అలా పెట్టేస్తున్నాను కావాలంటే మీరు ఇరుక్కోవచ్చు మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇది కాదు అది వేరేది ఫ్రెండ్స్ బాయ్ నేను 3rd పార్ట్లో చేస్తాను బాయ్ గైస్ 3rd పార్ట్ కూడా వచ్చేస్తుందిలే ఇష్క్ యూ ఆల్